మన ఎమ్మెల్యే గారు జోరుగా చేశారు. మరి జెండా మరి కార్యక్రమానికి మనం ఈ దేశం అంతా కూడా చప్పట్లు కలిసి కోరుతున్నాం. అందరు చప్పట్లతో జయంతో సవారి మన ముందు తీసుకోవాలి. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఒక్కొక్కరుగా మూలవరణంగా చేయాల్సిందిగా కోరుతున్నాం. అన్ని కూడా కావడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే గారికి మరియు సతీష్ మీ అనుకున్నా నా వంతు ధ్యేయంగా రాత్రి భవన్లు నిద్ర లేకుండా మరి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఎమ్మెల్యే విజయన్న గారికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అందరికీ నమస్కారాలు తెలియ. అదేవిధంగా వేదిక అంబేద్కర్ జయంతి అన్నయ్యగౌడ్ గారు అశోక్రావు సిబ్బంది గౌరవించి వారికి షీల్డ్స్ ఇవ్వాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఆ రాజ్యాంగంలో పొందపరిస్తే ఇవాళ పార్లమెంటు ద్వారా రాజ్యసభ ద్వారా మన అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి అవకాశం వచ్చింది. రాజ్యాంగంలో ఏం పొందపరిచారు? అవసరమైతే ఆర్టికల్ 3 ద్వారా ఆ శాసనసభ ఒప్పుకోకుండా అప్పుడున్నటువంటి శాసనసభ తీర్మానం లేకున్నా కూడా అందులో ఒక కాదు పెట్టారు. మళ్ళీ ఆ కిరికిరి ఉండదని చెప్పి ఇవాళ తెలంగాణ తక్కువ ఎమ్మెల్యేలు, ఆంధ్రలో ఎక్కువ ఎమ్మెల్యేలు. అసెంబ్లీ తీర్మానం ఏం చేసినా కాదు. అది లేకుండా ఉండాలంటే ఆర్టికల్ 3 ఉపయోగించి రాష్ట్రాలు విడదీయచ్చు అని చెప్పి ఒక గొప్ప మేధాశక్తితోని ఆ రోజు వారు దాన్ని పొందపరచడంతో అవతల కూడా ఏం మాట్లాడుకుంటారు. దాంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దీన్ని మనం అంబేద్కర్ కూడలి అని చెప్పి దీనికి నామకరణం చేయాలి. ఏంటంటే మనం చౌరస్తా పెద్ద ఎత్తున్నాం. మీకు అందరికీ తెలియాలి, మా దళిత సోదరులు ఈ చౌరస్తాను పెద్ద వేసి దాదాపు ఇప్పటికే మీకు 5 కోట్లు శాంక్షన్ ఇస్తున్నాం. కొంత పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఒక పక్క ఇటు పక్కన అటు పక్కన షెటర్లు మొత్తం తీసేస్తాం. షెటర్లు మొత్తం తీసేసి ఆ షాపులో అందరికీ ప్రభుత్వమే మళ్ళీ షెటర్లు కట్టించారు. వాళ్ళు ఎవరు కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇటు పక్క తీసినా అటు పక్క తీసినా ప్రభుత్వమే షెటర్లు తీసేస్తారు. ఈ చౌరస్తాను అటు జరుపుతాం, ఇటు 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 జరుపుతాం. కాబట్టి దీనికి అంబేద్కర్ కూడలని నామకరణం చేసుకుంటూ ఒక బోర్డు పెడతాం. తర్వాత ఐర్లాండ్ కూడా స్పెషల్గా దీన్ని మీరందరికీ ఎందుకు చెప్తానంటే ఈ ఐర్లాండ్ తీసేటప్పుడు మీరే అంబేద్కర్ స్టాచ్యూ పక్క పెట్టుకోవాలి. ఈ ఐర్లాండ్ 50 లక్షలతోని సపరేట్ ఒకటి మంచి ఐర్లాండ్ తయారు చేస్తున్నాం. దానిలో మళ్ళీ మనం అంబేద్కర్ను పట్టిస్తున్నాం. అదైనా ఎస్సీ సామాజిక వర్గానికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని ఎక్కువ శాతం ఎస్సీలకు కేటాయిస్తే వారు ఈరోజు గుడిసెల్లో ఉంటున్న పరిస్థితి కూడా ఉంది. మండల హెడ్ కూడా అంబేద్కర్ భవనానికి స్థలం కేటాయించి ఇల్లు కేటాయించాలని మాట్లాడుతున్నాం. అంబేద్కర్ భవనం గురించి పెద్దలు ఇక్కడ సంఘం వాళ్ళ అంబేద్కర్ మాకు భవనం కావాలని చెప్పేసి వాళ్ళని మేము ల్యాండ్ చూసుకొని అంబేద్కర్ భవనానికి నేను 5 లక్షల రూపాయలు మా ఎంపీ ఫండ్కి వెళ్ళి పక్క తీసుకొస్తా పనిసారి దగ్గరికి వెళ్ళి మీకు 5 లక్షలు మీరు ల్యాండ్ తీసుకొచ్చి డాక్యుమెంట్ జిరాక్స్ ఇవ్వండి, నేను 5 లక్షల రూపాయలు ఈ అంబేద్కర్ భవనానికి నేను ఫస్ట్ జిల్లా అధ్యక్షుడు అయినాక నేను ఫస్ట్ అంబేద్కర్ జయంతి పాల్గొంటున్నా. ఖచ్చితంగా నేను ఇలా 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నేను జిల్లా అధ్యక్షుడిగా అందులో నేను ప్రకటిస్తానని తెలియజేస్తున్నా. అది
కాదు. ఇవాళ మన మండలంలోని కదంబాపూర్ సర్పంచ్ని తీసుకున్నట్టయితే ఉంటే జనరల్ కేటగిరీలో వారు సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. ఎలా ఎన్నుకోబడ్డారు? వారి యొక్క శ్రమ, కష్టము, వారి యొక్క తెలివి ఉపయోగించి ఈరోజు ఒక రాజకీయ నాయకులుగా వారు ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా ప్రజలందరూ ఆలోచించి రిజర్వేషన్ మీద ఆధారపడకుండా వారి యొక్క తెలివిని, చదువును ఉపయోగించి కష్టపడి మన దేశానికి, మన గ్రామానికి, మన పట్టణానికి ఏం చేస్తున్నామని కృషి చేసినట్టయితే ఉంటే తప్పకుండా రాజకీయ నాయకులుగా ఎదుగుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనేకమైన కుట్రలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రలు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని యూజ్ చేసుకొని తప్పుదారుల పెట్టడానికి ప్రజలను మబ్బులో పెట్టి ఎస్సీలని, ఎస్టీలను, బీసీల మీద కుట్రలు జరుగుతున్నాయి. ఈ సమయం చాలా కీలకమైన సమయము. ఎందుకంటే మీరు చూడాలా, గమనించాలా, అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా అప్పుడు 2 సంవత్సరాలు వాళ్ళు టైం తీసుకొని అప్పుడు రాజ్యాంగం రాయడం జరిగింది. ఇప్పటికి కూడా 70 సంవత్సరాల తర్వాత కూడా ప్రతి ఒక్క ఆర్టికల్ మీరు చదివితే, గమనిస్తే మన డే టు డే లైఫ్స్ చాలామంది విమర్శలు చేస్తుంటారు. మొన్న అమిత్ షా గారు కూడా రాజ్యసభలో అంబేద్కర్ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పి నేను అడుగుతున్నప్పుడు అమిత్ షా గారికి, బీజేపీ పార్టీ నాయకులకి వాళ్ళందరూ గమనించాలా, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అప్లై కాదా, కాన్స్టిట్యూషన్ వాడుకొని వారు పవర్కి రాలేదా అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించే అవసరం ఉన్నది. ఈరోజు మనం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలని చెప్పి మళ్ళొకసారి జై భీమ్. క్షణాల్లో మరి అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని అందరం కూడా గ్రహించి దాన్ని కొనసాగించినప్పుడే ఈ భారత ప్రజాస్వామ్య స్ఫూర్తికి దానికి ఒక ఏర్పాటు ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం అందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజంలో మనవంతు బాధ్యత నిర్వర్తిస్తూ మనమందరం ఆ సమాజాన్ని గొప్పగా తీర్చుకునే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నటి సంపత్ కుమార్ యాదవ్ గారిని అలాగే అంబేద్కర్ ఆశయాలను అందరి కోసం జనమన చింతన పట్టాలి బతుకులో వెలుగు
100 కోట్లైనా ఎన్ని కోట్ల జనాభా అయినా కూడా ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు ఈ సమాజానికి అందాలనే ఉద్దేశంతో వారు ఆనాడే ముందు చూపుతోటి రూపకల్పన చేసి రాజ్యాంగం రచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచంలో ఏ వ్యక్తికి లేనటువంటి విగ్రహాలు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మాత్రమే మనం విగ్రహాలు చూస్తూ ఉన్నాం. ఒక గ్రామంలో ఒక విగ్రహం అయిన తర్వాత అంబేద్కర్ గారు ఉన్నటువంటి ప్రేమతోటి, వారు రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈరోజు సమ్మయ్య సార్ అన్నాడు, ఏదైతే వారు ఆనాడు పొందపరిచినటువంటి రాజ్యాంగంతో ఆ రిజర్వేషన్ ఫలితాలనే ఈరోజు ఉద్యోగస్తులు అవుతా ఉన్నారు, రాజకీయ నాయకులు అవుతా ఉన్నారు. తర్వాత కింది స్థాయిలో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభాకు అనుగుణంగా ఏ రకమైనటువంటి ఫలితాలు ప్రభుత్వం ఇవ్వాలనేది ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. కాబట్టి ఖచ్చితంగా మహనీయుల చరిత్ర తెలుసుకోవాల్సిందే. తర్వాత మహనీయుల చరిత్ర తెలుసుకొని వాళ్ళ జీవితంలో పాటించినటువంటి అంశాలని మనం పాటించి మన జీవితాలను గొప్పగా ఉంచుకుంటూ మన భవిష్యత్ తరాలకు, మన పిల్లలకి, మన తమ్ముళ్ళకి, అక్కలకి, చెల్లెలకి, అన్నలకి అందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, అంబేద్కర్ జయంతి జరుగుతుంది మమ్మల్ని పిలవాలి అని కాకుండా ఇది అంబేద్కర్ జయంతి, మా అంబేద్కర్ జయంతి, మా నాయకుడి జయంతి. కాబట్టి ఖచ్చితంగా ఇది నా బాధ్యత, ఆయనను స్మరించుకోవడం నా బాధ్యత, ఆయన ఆశయాలను నేను కొనసాగించుకోవడం నా బాధ్యత అన్న ఆలోచన దృక్పథం మనకు ఉండాలి తప్ప ఇది ఓన్లీ మాదిగలే జరుపుతారు, ఓన్లీ ఎస్సీలే జరుపుతారు ఇట్లాంటి మాటలు కాకుండా దయచేసి అందరం చదువుకుంటూ, కొద్ది గొప్ప చదువు అయితే ఈ మధ్య కాలంలో కొంత అక్షరాస్యత అయితే పెరిగింది. సో ఈ అక్షరాస్యత పెరిగిన క్రమంలో చదువుకున్న వాళ్ళు కూడా తక్కువగా ఆలోచన. మందకి సమాధయ్య గారు ఒక 20 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఈరోజు ప్రభుత్వాల మెడలు వంచి సుప్రీంకోర్టు ద్వారా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సాధించుకున్న సందర్భం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కూడా సాధించామంటే పోరాటాల ద్వారానే తప్ప ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనం అడగక ముందు ఏ హక్కులు కూడా మనకు ఇవ్వని సందర్భం. న్యాయం జరిగే వరకు కూడా అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఇంగిరివిండో ఆధ్వర్యంలో గత సంవత్సరము కరెంటు సాకుకు గురై గంగారం గ్రామస్తులు శ్రీ పెండ్లి సంపత్ రెడ్డి గారు మరణించడం జరిగింది. సంపత్ రెడ్డి గారికి మన బ్యాంకులో పిఎస్ఎస్ సొసైటీలో ₹1,00,000 రుణం ఉన్నందున ₹1,00,000 ఇన్సూరెన్స్ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు విజయరమణారావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అతని భార్య పెండ్లి అనసూయ గారికి ₹1,00,000 బీమా చెక్కును అందజేయడం జరిగింది. అలాగే మనం సంఘంలో ఉన్న క్రాప్లోనున్న రైతులందరికీ ఆకస్మిక మరణిస్తే ₹1,00,000 ఇన్సూరెన్స్ కలదు. అలాగే మన సంఘంలో రైతులందరూ బ్యాంకు అకౌంట్ కలిగి ఉండి సంవత్సరానికి ₹450 PMJJBY మరియు PM సురక్షణ బీమా యోజన ద్వారా సాధారణ మరణం అయితే ₹2,00,000, ప్రమాదవశాత్తు అయితే ₹4,00,000 ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి ఇన్సూరెన్స్ను రైతులందరూ వినియోగించుకోవాలని మా సొసైటీ ద్వారా, మా సంఘం ద్వారా, మా CEO గారు, మా డైరెక్టర్లు అందరం కలిసి అందరూ రైతులు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇంకొక సహకారి మాకు ఎంపీటీసీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీరాంపూర్ మండల కేంద్ర వాస్తవ్యుడు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మాస్టర్ సంఘం నుంచి వచ్చినందుకు కృతజ్ఞత భావంగా ఈయనకు సన్మాన కార్యక్రమం చేసినాం. అంతలపల్లి స్వామి రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి శ్రీరాంపూర్ మండల కేంద్ర వాస్తవ్యుడు. ఈ రాష్ట్రంలో